जोहार गदरन्ना, जोहार जोहार अच्छा जोहार गदरन्ना, जोहार 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 गदरन्ना, जोहार जोहार गदरन्ना, जोहार जोहार गदरन्ना हमारा है जोहार गदरन्ना, जोहार 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 गदरन्ना, जोहार जोहार గద్దరన్న గారి 2వ వర్ధంతి సందర్భంగా మరి ఆయన చేసినట్టు సేవలను కొనియాడుకుంటూ అదేవిధంగా మలి దశ ఉద్యమంలో ముందుండి మరి ఈ ప్రజలందరికీ కూడా ఆయన వాగ్దాటి ద్వారా మరి ఆయన పాటల ద్వారా ప్రజలను ఉద్దేశపరిచి మరి ఈ తెలంగాణ వచ్చడానికి కారకుడైనటువంటి గద్దరన్నకు మనస్ఫూర్తిని తెలియజేస్తుంది. ప్రజా ఉద్యనౌక గద్దరన్న గారి 2వ వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణంలోని ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయన త్యాగమంతా తెలంగాణ కోసం పోరాటం చేసి ఆయన సిరి రైతులో ప్రాణాన్ని ఉందంత వరకు తెలంగాణ ఆశయ సాధన కొరకు కృషి చేసినటువంటి వ్యక్తిని అని చెప్పి ఇవాళ ఈ తెలంగాణ ప్రజలకు గుర్తు చేస్తూ 9 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారిని కలవడానికి పోతే మరి గద్దర్ గారికి టైం కూడా వెళ్ళినటువంటి ఒక పరిస్థితి. ఆయన త్యాగం మీద ఆయన పునాది మీద తెలంగాణ లేచి 9 సంవత్సరాల పాలక నడిపినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఘనత కేసీఆర్ ఎంత దురదృష్టమైనటువంటి దొరపాలనలో ఆయన ఎంత బాధపడ్డాడు అనేది గుర్తు చేస్తూ అదే బాధలోని మరి గద్దరన్న అటువంటి వర్ధంతి దినంలో ఒక విషయం చెప్పుకుంటున్నాను. ఏదైతే గద్దరన్న పుట్టిన కులంలోని ఆ కులమును ఇవాళ ఒక డబ్బా టీవీ అనేటువంటిది రాబందు టీవీ ఇవాళ నిన్న మీటింగ్ పెడితే గద్దరన్న కులాన్ని వాడు మంచాలు వేస్తారు అని చెప్పి మాల కులాన్ని దోషిస్తే మరి కేటీఆర్ఏ దాన్ని బలపరుస్తూ కేటీఆర్ఏ మరి ఆ రాబందులను పెంచుతుందని చెప్తున్నాం. కేటీఆర్ నీకు హెచ్చరిక, మాల కులం అంటే గద్దరన్న పుట్టిన కులంను నువ్వెంత అవమానంగా చెప్తున్నావో నీ రాబందులతో చెప్తుంటున్నావు. నీకు సంబంధం లేకపోతే నిన్నటి రోజు మరి కవులు కళాకారుల మీటింగ్లని పార్టీ నాయకులు జితన్ చక్రపాణి ఎందుకుంటాడు, మరి లక్ష్మణరావు ఎందుకుంటాడు, పార్టీ నాయకులు ఎందుకుంటారు అంటే దీని వెనుక ఈ కులాన్ని మాల కులాన్ని నువ్వు కించపరచడానికే కేటీఆర్ ఇప్పటివరకు మా నోరు జారలేదు. కాబట్టి ఇప్పటి నుంచి చూస్తుంటున్నాము పార్టీని ఎంత అధ్యసుకుంటున్నామో తెలంగాణను మా త్యాగం ఎంతుందో మాలల్ని గద్దరన్న గోరటి వెంకన్న మాలల త్యాగాల మీద ఇచ్చి ఇలా మాల కులాన్ని నువ్వు కించపరిచిస్తున్నావు అంటే అది రేపు రానున్న కాలంలో నీకు చేస్తాము. కాబట్టి ఖబర్దార్ ఇప్పటి వరకు మేమేం మాట్లాడలేదు. కాబట్టి నువ్వు సిరిసిల్లలో పెట్టిన రాబందు టీవీ ఆ టీవీకి నువ్వు వెనుకుండి మాలలను కించపరిచిపెత్తున్నావు. మాలలరా వినండి, రానున్న కాలంలో ఖచ్చితంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం బుద్ధి చెప్పాలని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను.